వర్కౌట్ కానీ ఘోరంగా ఉంది. క్రాంప్ చూడండి. మనం ఎంత కష్టపడినా సరే దీనికోసమే. ఇది టోటల్ వార్ అంట. ఈరోజు ఖచ్చితంగా వార్ జరిగేటట్టు ఉంది. చూద్దాం ఏం రిప్స్ వస్తాయో. అంటే క్రేజీ పంపు వచ్చింది. హాయ్ గాయ్స్, మన కాంపిటీషన్కి ఇంకా 88 days మాత్రం ఉంది. కొత్తగా చూసింటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్తో డైలీ ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కరితో వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మొన్న అయితే మసాజ్ చేయించుకున్నా, 1 day అయితే రెస్ట్ ఇచ్చా. ఈరోజు డైరెక్ట్ లెగ్ వర్కౌట్ ఉంది. 1 day తర్వాత చూద్దాం లెగ్ ఎలా రియాక్ట్ అవుతుందో. ఎందుకంటే లెగ్ మనకి అంతకుముందు నేను 5 years నుంచి ఒక్కసారి కూడా చేయించలేదు. ఇప్పుడు చేయించా కాబట్టి మజిల్ అయితే చాలా టైట్ అయిందన్నారు. ఇప్పుడు చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, పంపు ఎలా ఉంటుందో కూడా చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి ది గ్రీక్ గార్డ్ అనమాట. అన్నతో ఈరోజు లెగ్ వర్కౌట్ ఉంది. లెగ్ వర్కౌట్ చేసుకుందాం, ఓకేనా? అన్న దగ్గరికి వెళ్తాం మరి. బాయ్. ఇదే మన మీలు 200 grams చికెను, 100 grams రైసు. ఇదే మనకి లంచ్లా. గాయ్స్, అన్నాళ్ళది అయితే 3rd floor అనమాట. వచ్చేసాం ఇప్పుడు అది గ్రీక్ అన్నాళ్ళ దగ్గరికి. ఇప్పుడు పోతుంటే స్టెప్స్లోంచి కలుద్దాం. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. మనం అది గ్రీక్ అన్నాళ్ళది మనం 3 ప్రీ వర్కౌట్లు. డైనమెట్ అంట, ఏదో ఎడిక్షన్ అంట. ఇది టోటల్ వార్ అంట. ఈరోజు ఖచ్చితంగా వార్ జరిగేటట్టు ఉంది. చూద్దాం వేసుకుని తాగిన తర్వాత రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఏం ప్రీ వర్కౌట్ నాయన, అప్పుడే ఇచ్చి స్టార్ట్ అయింది. సొమ్ములంతా గుల్గులు పడుతుంది. ఘోరం ఉంది ప్రీ వర్కౌట్ అయింది. వామపై దోలు తీరిపోయింది. ఇంకా వర్కౌట్ ఎలా ఉంటుందో చూడాలి. వామప్ చూద్దాం ఏం రిప్స్ వస్తాయో. చాలా రోజుల తర్వాత వేస్తున్నా. చేస్తా ఫస్ట్ కొంచెం వైట్ చేయి. నీ లోడ్ మొత్తం స్క్వాట్స్ మీద పని. ఓకే డన్. ఓకే అప్ చెస్ట్ అప్. యా అప్. ఓకే 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 వదిలేస్తాను. కొంచెం పైకి పెడ. గుడ్ వన్ ఈజీ బాయ్, ఈజీ. అప్. Come on, last 2 more. Easy. Up. Come on. Last 2 more. Head up. One more easy. Up. Yeah. ఆఫ్టర్ 2 months తర్వాత అయితే హెవీగా వేసావా వెయిట్. పంపు చూద్దాం ఎలా ఉందో. ఇంకా మసాజ్ తర్వాత అయితే క్రేజీ అంటే క్రేజీ పంపు వచ్చింది. లెగ్లా సర్ప్రెషన్ చూడండి ఎలా కనబడుతుంది.
ఊరికే పెట్టుకోలే గ్రీక్ గార్డ్ అది, అందుకే పెట్టుకున్నట్టు అన్నాడు. క్రేజీ పంపర్. Good. 6. Good. 7. Tight shake. Knees in the down. 2 more. Knees out. Come on. And then. Da. Knees out. Chest up. At tight shake out. At 3 guns. Go down. Yes. 6. At tight shake out. Up. Come on, boy. Come on. And come on. Up. 9. 10. 5 more. 5. 4. Slow. 3. 2. Class. Hands stay. Knees out. Knees out. Very good. Chest up. 4. Up. Ante. Down దిగు. Ante. 4. 5. అయిపోయింది. ఏందన్నా వర్కౌట్ ఏందన్నా? ఒకసారి ర్యాంప్ తీసుకున్నావా? స్టార్ట్ చేయలేదంట. స్టార్ట్ చేస్తున్నా. ఇందాక హోల్డ్ చేసాను చూస్తావా? నేను ఎలాగా మీరు అంతవరకు హోల్డ్ చేయి. ఫస్ట్ అండి ఫస్ట్ 10 స్లో, ఇంకా స్లో. నేను ఎలా స్లో చేస్తాను అంతే. అట్ బ్యాక్ పెట్టు. స్లో. 1 2 3 4 5 వస్తుంది. 1 2 3 4 5 అప్. ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఈ బ్యాక్ లాక్ చేయి. ఇంకా లాక్ చేయి. అదే అది టచ్ అయితే ఈ మజిల్ నుంచి ఫామ్ అవుతుంది. అప్ 8. సో ఇక్కడ ఇప్పుడు 10 పుష్. నన్ను డామినేట్ చేయాలి, అంత టైట్ చేయి. 1 2 3 4 5 అప్పర్ అప్ 1 ఇంకా డౌన్ 2 3 ఇది పైకి లేపు 4 5 ఏందన్నా? అందుకే ఊరికే రాలేదు ప్రో, అందుకే వచ్చినట్టు.
మనమైతే ఇప్పుడు అన్న వల్ల రూమ్కి అయితే వచ్చాం. నాకు తెలిసి టైము ఇంత టైం అవుతుందని తెలిసే మేము ముందుగానే ప్యాక్ చేసుకుని వచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ ముందు జరిగింది కాబట్టి ఇలాగా. అందుకే సేఫ్టీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సేఫ్టీ అంటే ఆ సేఫ్టీ కాదు, ఫుడ్ సేఫ్టీ. వంశీగాడికి ఫుడ్ ఎక్కగా చూడు, పేస్ట్ చూడు ఎలా అయిందో. అన్న మా కోసం సంథింగ్ రూమ్ అయితే ఇదే. అన్న ఏదో వెజ్జెస్ తింటుండు. అబ్బా ఏంది బా ఈ రూమా, క్రేజీ ఉందా. మనం వన్ డే ఎప్పటికప్పుడు ఇలాంటి రూమ్కి రావాలా. అన్నీ గ్రీక్ అన్న అచీవ్మెంట్స్ అనమాట. మనకు కూడా ఇలాంటి అచీవ్మెంట్స్ రావాలి. ఇది 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 అసలైంది దీనికోసం. అచీవ్మెంట్స్ మనం ఎంత కష్టపడినా సరే దీనికోసమే. దీనికోసం వన్ డే వచ్చేది మనకి, ఏదో ఒక రోజు వన్ డే ఆ డే కోసం వెయిట్ చేస్తాం. చూద్దాం. రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తిందాం మన మీల్ తినేసి మాట్లాడదాం. మన మీల్ అయితే ఇదే రూమ్ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు ఇది తినేద్దాం. ఆకలి అయితే టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది సాయి? 4:30-5 కావస్తుంది. ఇంకో మన కోసం బిస్కెటా, ఐస్ క్రీమ్, జీరో షుగర్ అంటే సున్నుండ కాదు బ్రో. నీ బాడీ రానికి అదే తిన్నావా? కార్డ్ 50 grams ఉంది. కార్డ్ వేసుకుని ఇంకా తినేద్దాం. గ్యాస్ మన కడుపు ఏమో పెద్దది, మీల్ బాక్స్ ఏమో చిన్నది. సరిపెట్టుకుందాం మరి ఏం చేద్దాం. మన మీల్ అయితే 2 నిమిషాల్లోనే అయిపోయింది. అంత చిన్న మీల్ అనమాట. మన దాంట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, కాప్స్ అనేది తక్కువ. నా కొట్టాలి ఈసారి ఖచ్చితంగా. ప్రో అయితే కొట్టాలి. మరి ఏమంటాను? కొట్టన్నా అవుతుందా ఈసారి? చెక్ చేసిన ఏం లెగ్ కొట్టో కానీ, లెగ్ వర్కౌట్ కానీ ఘోరంగా ఉంది. క్రాంప్ చూడండి అన్న. ఈరోజు లెగ్ వర్కౌట్ అయితే నాకు ఘోరంగా అంటే ఘోరంగా క్రాంప్స్ వచ్చినాయి. ఓకే, ఎల్లుండి షోల్డర్ వర్కౌట్ చేద్దాం మంచిగా. ఓకే, షోల్డర్ 2 days బెడ్ రెస్ట్. ఈ లెగ్ వర్కౌట్కి ఇప్పుడు సత్తానేమో ఇంటికి వెళ్ళాడు. సరే ఇప్పుడు బైక్ కూడా నేను ఒక్కడే తోలాలి, కష్టం మరి. ఓకే ఓకే. నమస్తే అందరికి. ఏదైనా మనకి ఉన్నదే 900 సబ్స్క్రైబర్లు. వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఇంకొక 2000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫాలోవర్స్ కూడా మనోడికి ఫాలో అయిపోండి. ఇంకేం లే. ఓకే డన్. బాయ్ అన్న. బాయ్.